విద్యార్థులందరికీ నమస్కారము. ఈ రోజు మనము 9వ తరగతి తెలుగు వాచకంలోని గద్య భాగం లో భాగంగా ఉన్న నా చదువు పాఠం గురించి తెలుసుకుందాం. 6వ పాఠం నా చదువు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. మూల గ్రంథం అనుభవాలు జ్ఞాపకాలు. మువ్వల చేతికర్ర. చదవండి, చర్చించండి, నన్ను సముద్రపు బొడ్డున వదిలేయండి. ముత్యం దొరకలేదని బాధపడను. ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టి ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాను. అలలు నడిచిన అడుగు జాడలు పరికిస్తూ ఓ గుడ్డిగవ్వను ఏరుకుని సంబరపడిపోతాను. నన్ను తోటలో విడిచిపెట్టేయండి, కోకిల పాట వినబడలేదని కొంచెం కూడా చింతించను. కొమ్మనున్న పండు కోసం ఎగిరి ఎగిరి అలసి సెలసి చివరకు చతికిల పడిపోయి చిన్న పిల్లాడిలా పిర్రలకు అంటుకున్న మట్టిని అరచేతులతో అటూ ఇటూ దులిపేసుకుంటాను. నన్ను తూనీగలాగో సీతాకోకచిలుకలాగో గాలిలోకి వదిలేయండి. పూలు లేవని వన్నెల ఇంద్రచాపం లేదని చిన్న బుచ్చుకోను. గాలి భాషకు వ్యాకరణ సర్వస్వాన్ని రాసిపారేసి వర్షాల గురించి వాయుగుండాల గురించి మీ చెవిలో రహస్యాలను ఊదేస్తాను. అదీ కాకపోతే ఓ అనాథ పిల్లాడిమల్లే జనసమ్మర్దంగల చౌరస్తాలో నన్ను విడిచిపెట్టేయండి. ఆదరించేవారు లేరని ఆవేదన చెందును. కళ్ళు లేని కబోది చేతిలో మువ్వల చేతికర్ర రోడ్డు దాటిన ఆలోచనాత్మక ప్రశ్నలు. 1. నిన్ను ఒక అందమైన ఉద్యానవనంలో విడిచిపెడితే అక్కడ నీవు ఏమేమి చేస్తావు? 2. సాధనకు ఒక పని చేయమని చెప్పారు. ఆమె ఆ పని పూర్తి చేయడానికి అక్కడ వనరులు ఏమీ లేవు అయినా ఆలోచించి ఆ పనిని పూర్తి చేసేసింది. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? మీ అనుభవాన్ని పంచుకోండి. ఉద్దేశం విద్య వలన వినయం, వినయం వలన పాత్రత కలుగుతుంది అనేది ఆర్షవాక్యం. అంటే విద్య వ్యక్తి అభివృద్ధితో పాటు సమాజాభివృద్ధికి తోడ్పడుతుంది. విద్యాభ్యాసం కోసం ఎంతో మంది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురీది వివిధ ప్రయత్నాలు చేసి సఫలీకృతులయ్యారు. అలాగే కోరుకున్న రంగంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. విద్యార్థులకు అలాంటి వ్యక్తుల జీవిత విశేషాలను తెలియజేసి వారి బాటలో నడిచేలా చూడడం, దేశాభివృద్ధికి పాటుపడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. నేపథ్యం. తెలుగులో వచన కవిత్వానికి పట్టం కట్టిన ప్రముఖ రచయితల్లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అగ్రగణ్యులు. ఆధునిక తెలుగు కథకు గురజాడ బీజం వేస్తే తరువాతి కాలంలో శ్రీపాద వారు దానికి జవజీవాలు కలిగించారు. పద్య కవిత ప్రాభవానికి ఎదురొడ్డి తెలుగు సాహిత్యాన్ని ఆధునిక వచన రచన వైపుకు చేయి పట్టి నడిపించిన వైతాళికుడు శ్రీపాద. వీరు చక్కని తెలుగుదనంతో, గ్రామీణ నేపథ్యంతో కథలు, కావ్యాలు రాయడంలో సిద్ధహస్తులు. ఈయన తన చిన్నతనంలో చదువును సాగించిన తీరుకొక ప్రత్యేకత ఉంది. నాడు తన విద్యాభ్యాసంలో ఎదురైన సమస్యలు, వాటిని అధిగమించిన విధానం నేటి తరానికి మార్గదర్శకం. శ్రీపాదగారు తన చిన్ననాటి సామాజిక స్థితిగతులను అవకాశాలుగా మార్చుకుని రచయితగా, కవిగా ఎదిగిన తీరును తన ఆత్మకథ అనుభవాలు జ్ఞాపకాలును లో వివరించారు. అందులో తన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలిపే నేపథ్యంలోనిది ఈ పాఠ్యాంశం. ప్రక్రియ. ఆత్మకథ వ్యక్తి తన జీవితానుభవాలు, అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకథ. తనకై తాను రాసుకున్న జీవిత చరిత్ర. అవి ఆత్మకథలే అయినా సామాజిక జీవితాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఆత్మకథలను చదవడం ద్వారా పాఠకుడు రచయితతో కలిసి పయనిస్తున్నట్లు అనుభూతి చెందుతాడు. అందుచేతనే ఎన్ని ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే అన్ని జీవితాలను ఏకకాలంలో జీవించిన వారమవుతాము అంటారు. రచయిత్ర పరిచయం. 20వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయితలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒకరు. ఈయన తూర్పుగోదావరి జిల్లా పొలమూరులో జన్మించారు. మహాలక్ష్మి సోదమ్మ, లక్ష్మీపతి సోమయాజులు వీరి తల్లిదండ్రులు. ఈయన వడ్లగింజలు, మార్గదర్శి, పుల్లంపేట జరీచీర, వీరపూజ, గులాబీ అత్తరు, కీలరిగినవాత మొదలైన 75 కథలను, మిథునానురాగం, శ్మశానవాటిక మొదలైన నవలలు, ప్రేమపాసం, రాజరాజు, రక్షాబంధనం మొదలైన నాటకాలు, ఆయుర్వేద యోగ ముక్తావళి వంటి వైద్యశాస్త్ర గ్రంథాలు ఎన్నో రాశారు.
ఎన్నో అవధానాలు చేసి కనకాభిషేకం అందుకున్నారు. శ్రీపాద వారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని శ్లాఘించారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు. ప్రస్తుత పాఠ్యభాగం అనుభవాలు జ్ఞాపకాలును నుంచి ఎంపిక చేసిన సన్నివేశాల ఆధారంగా రూపొందింది. నా చదువు తెలుగు జాతి కొత్త కొత్త వీధుల్లో ముందంజ వేయాల్సిన యుగసంధిది. నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించడం వల్ల తమ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో, తమ పూనిక ఏమాత్రం సఫలం అవుతుందో నేను చెప్పలేను. అయితే గతాన్ని పరిశోధించుకుని వర్తమానాన్ని సమన్వయించుకుని భవిష్యత్తు నిర్ధారణగా నిరూపించుకోవడం, అందుకు తగిన ప్రణాళిక వేసుకుని జాతిని ఆ మార్గాన నడిపించడం మనందరి ముఖ్య విధి. దీనికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక విద్య లేదా ఏదో ఒక కళ ఉపయోగపడుతూనే ఉంటాయి. అవి తమ లక్ష్యం కోసం, తన ప్రాప్యం కోసం ప్రవర్తమానం అవుతూనే ఉంటాయి. అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తన ప్రాప్యం మరిచిపోడు, తన లక్ష్యం మార్చుకోడు, తన దృక్పథం మళ్లించుకోడు, తన ప్రణాళికను చింపేసుకోడు, తన సాధన విరమించుకోడు, తన దీక్ష విడిచిపెట్టుకోడు, తన ఏకాగ్రత చెరుచుకోడు. ఇందుకు నిద్రాహారాలు కరువైపోని, ప్రాణభయమే తటస్థించని అడుగు మాత్రం ముందుకే వేస్తాడు. నిశ్చలంగా చివరికి జయమా అపజయమా అంటే అది వేరే సంగతి. కాని సంకల్పం, నిశ్చయం, సహనం, దీక్ష, ఏకాగ్రత ఇవి అతని ప్రతి అడుగులో ప్రతి కదలికలో అచ్చుకట్టి ఉంటాయి. ఊపిని ఉరికిస్తాయి ముందుకి. అదిగో ఆ వికారాల విసురులే అనుభవాలు. ఆ అనుభవాల నీడలే జ్ఞాపకాలు. వాటిలో కొన్నింటిని చూద్దాం. పొలమూరిలోనే నా పుట్టుక. మా నాయనగారు లక్ష్మీపతి సోమయాజులు గారు. వీరు వేదం, జ్యోతిషం క్షుణ్ణంగా అభ్యసించినవారు. ధర్మశాస్త్రంలో పారంగతులు, మంత్రశాస్త్రంలో దీక్షాపరులు. మా అమ్మగారు మహాలక్ష్మి. నా బాల్యం అంతా మా గ్రామంలోనే గడిచింది. మా నాన్నగారు ఇంట్లో ఉండినంత సేపు కదలకుండా కూర్చోవడం, వారి దగ్గర జ్యోతిష్యం, వేదాలు నేర్చుకుంటూ ఉండడం, వారిల్లు కదిలారా ఊళ్ళోకి ఉడాయించడం, స్నేహితులతో ఆడుకోవడం, ఇలా నా విద్యాభ్యాసం చిన్నతనంలో జరిగిపోయింది. నా విద్యాభ్యాసంలో భాగంగా కావ్యపాఠం కోసం పొరుగురుకు తప్పని సరిగా వెళ్లవలసి వచ్చింది. మా అమ్మగారి దగ్గర గారాబం, మా పెద్దన్న గారి దగ్గర అతి చనువు. ఊరినిండా స్నేహితులు. సహజంగా ఆటలంటే మిక్కిలి మక్కువ. నా సంగతి ఇలా ఉండగా మా కుటుంబం తరచూ ఆ ఊరు ఈ ఊరు వెడుతూ ఉండడం. ఇన్ని కారణాల వల్ల ఇంట్లో నాకు సాహిత్యం అబ్బదని ఇది ఇలా నిర్ధారణ చేశారు మా నాయనగారు. పొరుగోడంటే కొంచెం కూడా భయం లేదు నాకు. ఎందుకంటే 2 దినాల్లోనే ఆ ఊరిలో నా వయస్సుగాళ్లతో జతకట్టేసుకోగలను. కాని చదువు కోసమే అయినా ఆ వయస్సులో, ఆ స్థితిలో నేను పొరుగూరు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు మా అమ్మగారికి. చదువు కోసం నేను మొట్టమొదటి వెళ్లిన పొరుగూరు వల్లూరు. ఇది మా రామచంద్రాపురం తాలూకాలో మండపేటకు 2-3 మైళ్లలో ఉన్న గ్రామం. ఇది పెద్ద రైతాంగంతో, పాడి పంటలతో తులతూగుతున్న ఊరు. ఈ గ్రామంలో మాకు విద్య నేర్పువారు గుంటూరి సీతారామశాస్త్రి గారు. వీరి స్వగ్రామం జల్లి సీమలో మోగల్లు. వీరిని తమకు సాహిత్య విద్యను నేర్పాలని కోరి వల్లూరు నివాసులు సంవత్సరానికింత పైకం చెల్లిస్తూ తమ ఊరిలో నిలుపుకున్నారు. మా గురువు సీతారామశాస్త్రి గారు తమ శిష్యులందరిలో మొదట నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. వారి దగ్గర సంవత్సరంన్నర కాలం చదివాను. ఎలాంటి సందర్భంలోనూ ఎవరిమీద వారు కోప్పడ్డం చూడలేదు నేను. విద్యార్థులంటే వారికెంతో వాత్సల్యం. నేనంటే మరీ వాత్సల్యం. దానికి కారణం నాకు బాగా చిన్నతనం కావడం. దీంతో గురువుగారి దగ్గర విద్యార్థులకెవరికీ లేని చనువు నాకు దొరికింది. అక్కడ ఉండినంతకాలం నాకు తల్లిదండ్రులను విడిచి ఉండినట్టే అనిపించలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరియైన శిక్షణ అలవరిస్తే వారికి అసభ్య ప్రవర్తన ఎందుకు అలవడుతుంది? డబ్బు సంపాదించడంలో లేదు, దానిని జాగ్రత్త చేయడంలో ఉంది విశేషం. అలాగే బిడ్డలను కనడంలో లేదు, వారికి సభ్యత అలవరచడంలోనే ఉంది గొప్పతనం. అదే తల్లిదండ్రుల ప్రయోజకత్వం. అలాగే జాతిని పెంచేది పశు ప్రవృత్తి.
జాతిని సరిదిద్దేది మాత్రం మానవ ప్రవృత్తియే. అందుకే తల్లిదండ్రులు పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి. సీతారామశాస్త్రి గారి దగ్గర ఉన్న విద్యార్థులు నలుగురు వారాలు చేసుకునేవాళ్లం. గురుకుల వాసం, వారాల భోజనం, చదువుకునేవారికి మంచివనే నా నమ్మకం ఇప్పటికీ. తెలివితేటలు, శ్రద్ధ ఎలా ఉండినా ముందు అణుకువ, విధేయత ఉంటేగాని ఊరివారు వారాలివ్వరు. విద్యార్థులకు గురువులు పాఠాలు చెప్పరు. విద్యా విషయమై ఇంటి దగ్గర తల్లిదండ్రులు శ్రద్ధపడుతూ ఉన్నా ఇక్కడ విద్యార్థులకేదీ ఉపయోగపడదు. బాధ్యత అంతా విద్యార్థులదే. వారాల భోజనంలో వింత వింత అనుభవాలు కలుగుతాయి. ఒక్కొక్క వారం నిమిషాల మీద కుదురుతుంది. ఒక్కొక్క వారం మిక్కిలి శ్రమ పడితే గాని కుదరదు. ఒక ఇల్లాలు ఏదో వచ్చాడు తింటాడు, పోతాడు అన్న నిరసన భావంతో పెడుతుంది భోజనం. ఇంకొక ఇల్లాలు తల్లి లాగా బుజ్జగిస్తూ పెడుతుంది. ఈ వ్యత్యాసాలకు తోడు భోజనానికి వేళాపాడా ఉండదు. ఒక అంతస్తు ఉండదు. రకరకాల భోజనాలున్నా కోరుకున్నది మాత్రం దొరకదు. వారాలు చేసుకునే విద్యార్థి అవలంబించేది బ్రహ్మచర్యమైనా ఇదేది మాత్రం సంసార సాగరం. ఇందువల్ల చదువుతో పాటు గృహకృత్యాలు నిర్వహించుకునే నేర్పు కూడా అలవడుతుంది. ఇంగిత జ్ఞానం కలుగుతుంది. సంస్కారం అబ్బుతుంది. వారాలు చేసుకుంటూ నేను చదువుకున్న కాలం 4-5 ఈ అనుభవాలన్నీ కలిగాయి నాకు. మొత్తానికి 4 పురుగులలో చదువుకున్న నేను 4 చోట్ల వారాలేర్పాటు చేసుకున్నాను. వల్లూరిలో నేను సూర్యోదయం మునుపే మేలుకోవాలి. స్ధండిలశయ్య విడిచి లేచిపోవాలి. ఎంత బద్ధకంగా ఉండినా కాలకృత్యాలు తీర్చుకోవడం తడవుగా నా చెంబు నేనే తోముకోవాలి. చన్నీళ్లతో స్నానం చేసి నా బట్టలు నేను ఉతుక్కోవాలి. ఆరవేసుకోవాలి. వాటిని జాగ్రత్త చేసుకోవాలి. పాత పాఠాలు చింతన చేసుకోవాలి. అది మరుపు రాకుండా వల్లించుకోవాలి. కొత్త పాఠం స్వయంగా చూచుకుని క్రమం ఏర్పరచుకోవాలి. అది గురువుగారి వీలు కనిపెట్టి చెప్పించుకోవాలి. స్త్రీలు వంట ప్రయత్నాలు ప్రారంభించక పూర్వమే వెళ్లి వారం చెప్పుకోవాలి. వేళ కనిపెట్టుకుని మళ్ళా రాత్రి భోజనం చేయాలి. వెంటనే పడుకుని నిద్రపోవడం కుదరదు. దేహళీదత్త దీపం దగ్గర కూర్చుని చదువుకోవాలి. ఇంటివారికి చిరాకు పుట్టకుండా గట్టిగానో మెల్లగానో చదువుకోవాలి. ఇంట్లో అయితే అర్ధరాత్రి అయినా ముసుగు తన్నుకునే ఉండి అమ్మను లేపి గద్దించి తెమ్మనవచ్చు. అక్కడ మాత్రం రాత్రివేళ దాహం కావచ్చు కనుక ముందే జాగ్రత్తపడి సిద్ధంగా ఉంచుకోవాలి. మంచినీళ్ల చెంబు. ఆ మంచినీళ్ల చెంబు నిద్రమత్తులో ఒత్తిగిల్లడంలో చేతికో కాలికో తగిలి నీళ్లు ఒలికిపోతే పడుకున్న చాప మీద గావంచా ముసుగు పెట్టుకుని దుప్పటి తడిసిపోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. ఇలా రాత్రివేళ ఎన్ని అవాంతరాలున్నా ఉదయం చెప్పుకున్న కొత్త పాఠాన్ని వల్లించుకోవడానికి మధ్యాహ్నం వేళ తడవుగా పోయి దేవాలయం గోపురంపై అంతస్తులో కూర్చునేవాణ్ణి. ఏమిటో కలలు కంటూ నేను. నా చదువుకు, నా కలలకు, నా కల్పనలకు వేదిక మాత్రం ఆ గోపురమే. అక్కడ నుంచి చూస్తే ఎదుట వరసగా విరగబూసిన బొగడ చెట్ల శిఖరాలు, ఎడమవైపున ముడుచుకుపోయిన కలవలతో నిండి ఉన్న కోనేరు, వెనుక చిరుగంటలతో ధ్వజస్తంభాగ్రము, మిలమిల మెరిసే పసిడికుండలతో దేవాలయ శిఖరమును, కుడివైపున చేతికందేటట్టు నిండైన గెలలతో అలరించే కొబ్బరి చెట్ల తలలు. ఇలా ఆ పరిసరాలు చదువుకు అనుకూలంగానే ఉండేవి. దీనికి సాయంగా అక్కడ 4 వైపుల నుంచి కమ్మనిగాలి రివ్వున వీచేది. మధ్య మధ్య మాత్రం గబ్బిలాల కంపుతో కలుషితమయ్యేది. నా పఠనానికి, రచనకు అనుకూలమైన ఆ గోపురం దిగడమంటే నాకెంతో బాధగా ఉండేది. కాని సూర్యాస్తమయం కాగానే దిగక తప్పేది కాదు. వల్లూరిలో ప్రవేశించడం మరో ప్రపంచాన పడ్డట్టయింది. అక్కడ నాకు చదువు రాసాగింది. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి జయించుకు రాగలమన్న ధైర్యం కలగజొచ్చింది. జీవన సరళిలో స్పష్టమైన మార్పు ప్రారంభమైంది. నిజమే, పొరుగురిలో ఉండడం వల్ల కలిగే మార్పది. స్వగ్రామంలో ఉంటే అది సంభవించదు. జీవితం రసవంతం కాదు. ఆనందమన్నది అనుభవానికి రాదు. 13 సంవత్సరాల వయసుకే ఇలాంటి అనుభవం రావడం నా అదృష్టం. పొరుగురిలోనే ఇలాంటిది తటస్థపడితే, మరి జిల్లాను దాటివెడితే, రాష్ట్రాన్ని, దేశాన్ని దాటివెడితే, ఖండానికి ఖండమే దాటివెడితే,
ఇలా వెళ్లడమంటే ఆ వెళ్లిన చోటు చదువుకోవడమో లేదా ఏదో వృత్తి చేయడమో సాగించాలి. అది ఎలా అంటే భారత రణక్షేత్రంలో అర్జునుడికి కలిగిన విశ్వరూప సందర్శనంలా. అప్పుడే మనిషి కర్తవ్యం వైపు నడవగలుగుతాడు. నేను వల్లూరి నుంచి పొలమూరు ప్రవేశించేటప్పటికీ నా దినచర్యకు ఆటంకం కలిగేది. దీనికి కారణం మా గ్రామంలోని నా సహచరులు. నేను వచ్చానని తెలిసేటప్పటికి ఎగిరివచ్చి రా ఆడుకుందాం అనేవారు. నేను మా నాన్నగారి అనుమతితో వారితో జతకట్టేవాణ్ణి. ఆటలెన్నో ఆడేవారం. అందులో మా ఊళ్ళో మమ్మల్నెవరూ గెలవలేకపోయేవారు. అప్పుడప్పుడు ఉప్పట్టి, చెడుగుడు ఆటలు కూడా ఆడేవాళ్లం. మా ఊళ్ళో చెరుకు తోటలు మెండు. చెరుకు పానకం కోసం మేము రోజుకొక గానుగా దగ్గరికి వెళ్లేవాళ్లం. మేము ఎక్కడికి వెళ్లినా మాకు చెరుకు పానకం, చెరుకు గడలు, వేడి వేడి బెల్లం ప్రీతిగా ఇచ్చేవారు రైతులు. వేసవిలో ముంజలు కొట్టించుకు తినడము మా ముఖ్య కార్యాలలో ఒకటి. నాకు నా స్నేహితులతో కలిసి ఊరికి దగ్గరగా వనములమ్మ గుడికి నైరుతిగా ఉన్న కాలువలో ఈత కొట్టడమంటే మహాసరదా. ఎంత ఈదినా ఇంకా ఈదాలనే కోరిక చచ్చేది కాదు. ఈ కాలువలో ఈత కొడుతున్నప్పుడు వల్లూరిలో ఆనాడు జరిగిన సంఘటనొక్కటి గుర్తొచ్చింది. ఆ రోజు నేను స్నానానికి వెళ్లేటప్పటికీ నానా అల్లరిగా ఉంది కోనేటి పావంచాల రేవు. స్నానాలు చేస్తున్న విద్యార్థులలో కొందరు నీళ్లు కలిచివేస్తూ ఒకళ్ల మీద ఒకళ్లు చల్లుకుంటున్నారు. కేరింతలు కొడుతున్నారు. దీనివల్ల గృహములకు నీళ్లు తీసుకువెళ్లే మహిళలు సైతం వేరే రేవుకు తరలిపోతున్నారు. వాళ్ల మధ్య స్నానం చేయడం నాకిష్టం లేకపోయింది. అలాంటి వాతావరణమంటే నాకేమాత్రం సరిపోదు. అంచేత ఆ పావంచాల రేవుకి 25 గజాల దూరంలో పడమరగా ఉన్న కాలరేవు వెళ్లి స్నానం చేద్దామనుకున్నాను. ఆ రోజు స్నానం చేస్తున్న వేళ వచ్చిందావిడ తడి బట్టలతో చిన్న బిందె భుజాన పెట్టుకుని విసుక్కుంటూ, గొణుక్కుంటూను. అయితే నేనున్న రేవులో దిగడమూ కష్టమే, ఎక్కడమూ కష్టమే. 60 ఏళ్లు దాటిన స్త్రీ బిందె భుజాన పెట్టుకుని ఎక్కడం సాధ్యమే కాదు. నాయనా, దిగి మళ్లీ ఎక్కలేను, ఈ బిందె ముంచి నాకందిస్తావా అనడిగింది ఆవిడ. నేను బదులు చెప్పలేదు. మరింత లోతుకు వెళ్లి నిర్మల జలం ముంచి బిందె ఆమెకందించాను. సంతోషించి ఆశీర్వచనం చేసి నన్నింటికి రమ్మంది. ఒక పటిక బెల్లం ముక్క నా చేతికందించి తిను నాయనా అంది. బిందె ముంచి ఇచ్చినందుకు ప్రతిఫలమేమో అనుకున్నాను. నేనొక్కటడుగుతాను అంటే కోరతాను, నువ్వది చేసి పెట్టాలి. ఎక్కడా? ఎప్పుడు? ఎవరితోనూ చెప్పకూడదేమంటా? వంది. ఎవరికీ చెప్పనన్నాను. అంతే. ఉత్తర క్షణంలో పైటకొంగులోంచి ఒక పుస్తకం తీసి నామీద పడేసిందావిడ. అది చదివి వినిపిస్తూ ఉండమని కోరింది. ఎటూ చెప్పలేకపోయాను, కాదని అనలేకపోయాను. కథలు వింటున్నాను, కథలు చెబుతున్నాను, కథలు అల్లుతూనూ ఉన్నాను గాని కథల పుస్తకం చూసి ఎరగనప్పటికీ నేనెప్పుడూ కథలకు పుస్తకాలుంటాయా అని నాకనిపించింది. రోజూ చదివి వినిపించడం మొదలెట్టాను. పటిక బెల్లం ముక్క మంచినీళ్లు ఒక్కమాటే తెచ్చి అక్కడ ఉంచేదావిడ. ఈ కథల మాధుర్యం ముందు పటిక బెల్లం తీపి ఏమూలకి అనిపించింది. పగలంతా సహచరులతో ఆటలాడినా, పొలాల్లో తిరిగినా, ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కావ్య పఠనం పట్ల అశ్రద్ధ చేయలేదు. సంస్కృతంలోని ప్రాచీన కావ్యం మేఘసందేశం, భారవిలోని కొన్ని సర్గలు, తెలుగులోని అనేక కావ్యాలతో పాటు ప్రబంధాలు పఠించగలిగాను. అయితే కావ్యాన్ని చక్కగా పఠించాలన్నా, కావ్యాల్ని చక్కగా రాయాలన్నా మనకు భాష పట్ల పటుత్వం ఉండాలి. అది నాకు చిన్నప్పుడే అబ్బింది. అది ఎలా అంటే, చిన్నతనంలోనే నాకు లక్షణం కంటే లక్ష్యం ప్రధానం అయింది. దాపరికం ఎందుకు? గ్రంథాలు చదివే నేను భాష తెలుసుకున్నాను. స్త్రీలనాశ్రయించి నేర్చుకున్నా నేను తెలుగు భాష. ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు. వారి మాటల పొందిక, వారి హావభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి. ఈ విశేషం కనబడగానే స్త్రీల గోష్ఠి జరిగే చోట నేను పొంచి ఉండడం ప్రారంభించాను. భోజనాలై, ఇళ్లు సర్దుకోవడం కూడా అయ్యాక తటవర్తి సుబ్బమ్మగారు, మైలవరపు జోగమ్మగారు,
బుద్ధవరపు సీతమ్మగారు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠి జరిపేవారు. దాట్ల దివాకరరాజుగారి భార్య బుచ్చి వెంకయ్యమ్మ గారును కలిసేవారా గోష్ఠిలో. వారి దృష్టిలో అది కాలక్షేపం కోసం లోకాభిరామాయణం విడేయడం, కాని నా దృష్టిలో అది రసమహితమైన సాహిత్యగోష్ఠి. ఆ నలుగురిలోనూ మళ్లీ ధోరణి భేదించేది స్పష్టంగా. బుద్ధవరపు సీతమ్మగారు ఛలోక్తులు విసిరేవారు. మైలవరపు జోగమ్మగారు శ్లేషలు కురిపించేవారు. మా అమ్మగారు సామెతలు పలుకుబళ్లు విరజిమ్మేవారు. తటవర్తి సుబ్బమ్మగారు నిండుకుండలాగా నిశ్చలంగా మాట్లాడేవారు. బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల ధోరణిలోనే ఉండేది. నవరసాలు చిప్పిలేవి ఆ గోష్ఠిలో. సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేదప్పుడక్కడ. కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసిందిట కాళికాదేవి. నా చెవిలో ఆ మాతృదేవతలు బీజాక్షరాలు కుమ్మరించారు. ఇవాళ నేను రాస్తున్న భాష వారనుగ్రహించిన దానిలో సహస్రాంశమైనా కాదు ఇంతా చేస్తే. ఇలాగా నేను, వారే కాదు నలుగురు స్త్రీలెక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ ఉండిపోయేవాణ్ణి. జాతీయమైన తెలుగు భాష కావాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి. ఏదేమైనా చదువు మనిషికి పరిజ్ఞానం ఇచ్చే సాధనం. ఇది జీవితం గడిచే కొద్దీ, అనుభవం పెరిగే కొద్దీ బలపడుతుంది. కష్టాలను సుఖాలుగా మారుస్తుంది. దుఃఖాన్ని సంతోషంగా తేల్చేస్తుంది. యాతనను సుఖంగా పరిణమింపజేస్తుంది. కాబట్టి చదవాలి. నా కావ్యపఠనాన్ని రచనగా మలుచుకున్నా నేను. నా వంతు చేయవలసినది ఏదో ఉందని గ్రహించా. అందుకు సాహిత్య రచనే సాధనం కాగలదని నా నమ్మకం. అందుకే అటువైపు అడుగులు పడ్డాయి.